హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగి బెక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే కార్టూన్ స్టోరీ నేమ్ రివీల్ యానిమేషన్ వీడియో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో పిక్సెల్ యాప్ అయితే ఉండాలి. యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసాక అక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్లోకి అయితే వెళ్ళి ప్రీసెట్ దగ్గర యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిక్సెల్ యాప్లో 4th ఆప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి మన కార్టూన్ స్టోరీ తగ్గట్టుగా అయితే ఫస్ట్ అయితే ఒక కార్టూన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక మంచి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ మీద 2 టైమ్స్ అయితే ట్యాప్ అయితే చేయాలి. ట్యాప్ చేసి మన కార్టూన్ స్టోరీ యొక్క నేమ్ అయితే ఉంటుంది కదా, కథకు మన కథకు ఒక కథ పేరు అయితే ఉంటుంది కదా, కథ టైటిల్ అనమాట. ఆ కథ టైటిల్ అయితే మనం అయితే టైప్ అయితే చేసి ఓకే అయితే చేయాలి. ఓకే చేసి బాగా జూమ్ అయితే చేయాలన్నమాట. జూమ్ చేసి సైజ్ అది బాగా అడ్జస్ట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఆ టెక్స్ట్ని అయితే మనం కొంచెం డౌన్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ షేప్స్లోకి అయితే వెళ్ళి మనమైతే ఒక స్క్వేర్ షేప్ అయితే తీసుకుని ఆ టెక్స్ట్ అయితే ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజుగా మనం ఆ షేప్ని అయితే మనం నచ్చినట్టుగా మార్చుకోవాలి. మార్చుకుని రేడియస్లోకి అయితే వెళ్ళి రేడియస్ ఒక 20% అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కావాలంటే మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే గ్రేడియంట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ షేప్ యొక్క పొజిషన్ చూసుకోవాలి. పొజిషన్ చూసుకుని షాడోలోకి అయితే వెళ్ళి షాడో యొక్క బ్లర్ రేడియస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకుని నెక్స్ట్ మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుని టెక్స్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని లేయర్స్లోకి అయితే వెళ్ళి టెక్స్ట్ అయితే ఆ షేప్ పైన వచ్చేలాగైతే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ యొక్క ఫాంట్ అయితే మార్చాలి. ఫాంట్లోకి అయితే వెళ్తే మనకి చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి పిక్సెల్ ల్యాబ్లో. అందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్ట్రోక్లోకి అయితే వెళ్ళి ఆ టెక్స్ట్కి అయితే మన నచ్చిన స్ట్రోక్ కలర్ అయితే ఇవ్వాలని బ్లాక్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ షాడోలోకి అయితే వెళ్ళి షాడోకి కూడా కలర్ అయితే ఇవ్వాలి. అవుటర్లో ఆప్షన్ ఆన్ చేసి షాడో యొక్క అవుటర్లో కలర్ అయితే మనం ఇంక్రీజ్ చేయాలి. నేనైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ యొక్క సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంక్రీజ్ చేసుకున్నాక 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఏదైనా ఎడిటింగ్ యాప్ అయితే ఉంటుంది కదా, ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. నేనైతే కైన్మాస్ అయితే ఓపెన్ చేశాను. ఆస్పెక్ట్ రేషియోలో 16:9 రేషియో అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకుని మనం ఇందాక పిక్సెల్ యాప్లో సేవ్ చేసుకున్నాం కదా కార్టూన్ స్టోరీ యొక్క టైటిల్తో ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ అయితే మనం ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని మనకి ఇంట్రో వీడియో ఎంతసేపు ఉండాలో అంతసేపు అయితే టైంలోనే అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లేయర్స్లోకి అయితే వెళ్ళి మీడియాలోకి అయితే వెళ్ళి మనకైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ అండ్ ట్రాన్స్పరెంట్ 3 ఇమేజెస్ కానీ మీ స్టోరీ తగ్గట్టు ఎలాంటి ఇమేజెస్ అయితే మీకు అవసరం పడతాయో అలాంటి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ఉండాలి. నేనైతే నా స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఫారెస్ట్ సంబంధించి విలేజ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఒక ట్రీ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ట్రీ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కీ ఫ్రేమ్ అయితే ఇవ్వాలి. వీడియో స్టార్టింగ్ ఆ యొక్క స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అలాగే ఆ ఇమేజ్ యొక్క లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చి ఆ ట్రీ అయితే మూవ్ అవుతున్న ఫీల్ అయితే మనం అయితే కలిగించాలన్నమాట. సేమ్ అలాగే మనం ఎన్ని ట్రీస్ కావాలంటే మీకు నెక్స్ట్ రివ్యూలకి అన్ని ట్రీస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక సెకండ్కి అయితే ఒక లార్జ్ ట్రీ అయితే సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చి ఈసారి అయితే లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ అయ్యేలాగా అయితే చేశాను అనమాట యానిమేషన్. ఒకసారి మీరు ప్లే చేసి అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే నాకైతే ఇంకొక ట్రీ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక పెద్ద ట్రీ అయితే యాడ్ చేసి ఈ ట్రీని అయితే డౌన్ సైడ్కి వచ్చేదాకా కీ ఫ్రేమ్ యానిమేషన్ అయితే ఇచ్చాను అనమాట. ఒకసారి ప్లే చేసి చూసుకుంటే ప్రివ్యూ అయితే బాగానే వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి పైన పిక్సెల్ ల్యాబ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లోకి అయితే వెళ్ళి ఎండ్ పొజిషన్ దగ్గర అయితే మనమైతే జూమ్ అయితే చేయాలి. జూమ్ అయితే చేస్తే మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఒక మూమెంట్ అయితే క్రియేట్ అయితే అవుతుందన్నమాట. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఈ వీడియోని కార్టూన్ స్టోరీ యొక్క స్టార్టింగ్లో అయితే వాడుకోవచ్చు. నేను చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఏఐ టూల్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి.